సో హలో గాయస్, అందరికీ ఈ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు గాయస్? హోప్ అందరూ అయితే మంచిగా అయితే ఉండుంటారు. సో మనమైతే దుబాయ్ వచ్చామన్నమాట ఒక పని మీద. ఆ పని నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. బట్ దుబాయ్ వచ్చేసాం గాయస్. 1 month ఎగో బ్యాంకాక్ వెళ్ళాను. అక్కడ వ్లాగింగ్ చేద్దామంటే ఎవరో బాగా దిష్టి పెట్టారు. అక్కడ సంక్రాంతి ఫెస్టివల్ అని ఉంటుంది. అది మేము ఏంటంటే బై లక్ ఆ ఫెస్టివల్ టైంకే వెళ్ళాం మేము అన్నమాట. అంటే 1 day ముందు ఫెస్టివల్ డే రోజు మనం సంక్రాంతి ఫెస్టివల్ వెళ్ళాం. సంక్రాంతి ఫెస్టివల్ ఏంటంటే ఒక న్యూ ఇయర్ లాగా జరుపుకుంటారు. April 17-18 అనుకుంటా. ఆ రోజు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఈ షాపుల వాళ్ళందరూ వచ్చి చల్లటి నీళ్ళు వేస్తారనమాట. సో నేనేంటంటే బ్యాగ్లో ఫోన్ పెట్టుకున్నా, నా ఐఫోన్. అందులో తడిసిపోయింది, ఇంకా బ్యాగ్ మొత్తం నీళ్ళు నిండిపోయింది. వాళ్ళు అన్ని నీళ్ళు వేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ సంక్రాంతి ఫెస్టివల్. ఎవరైనా బ్యాంకాక్ ప్లాన్ చేస్తే మాత్రం ఆ టైంలో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ రోజు వాయిలెంట్ పటాయాని చూస్తారు, బ్యాంకాక్ని చూస్తారు. కొంచెం వేరే ఫేస్ ఉంటుంది ఆ రోజు మాత్రం. బట్ ఫైనల్గా ఈరోజు మనం బ్యాంకాక్ అయితే వచ్చేసాం. సో బ్యాంకాక్ నుంచి నేనైతే ఈరోజు మీకు నా రూమ్ టూర్ చూపిస్తాను. సో ఈ రూమ్ అనేది నేను ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాను అనమాట. సో ఎంత పడింది, ఎలా ఉంది, వ్యూ చూస్తే మతి పోతుంది. బుర్జ్ ఖలీఫా కూడా కనపడుతుంది. ఓకే, సో నేను వ్యూ చూపిస్తాను. సో మనమైతే 20th floorలో ఉంటామన్నమాట. సో నా రూమ్ వచ్చేసి 2022. సో కొంచెం రూమ్ చదువుకున్నాను కాబట్టి కొంచెం గజిబిజిగా ఉంది. ఫస్ట్ డోర్ క్లోజ్ చేసేద్దాం. ఒక్కసారి డోర్ క్లోజ్ చేస్తే మనం అరిచినా ఏం చేసినా బయటకు మాత్రం వినపడదు. సో ఈ రూమ్ అనేది నేను ఎయిర్బిఎన్బిలో చూశాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్, ఎంత పడింది, ఎలా ఉంటుంది మొత్తం నేను ఎండ్లో చెప్తాను. సో ఇదంతా కిచెనే. అండ్ కిచెన్లో నాకు వీళ్ళు అన్నీ ఇచ్చారు గైస్. లైక్ ప్లేట్లు ఇచ్చారు, అసలు అన్ని కప్పులు ఇచ్చారు, వాటర్ వెయిట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు, కాఫీ మిషన్ ఇచ్చారు, స్టవ్ ఇచ్చారు, వాషింగ్ మిషన్ ఇచ్చారు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, పాస్ట్ వేసాను సౌండ్ వస్తుందని. అండ్ రైస్ కుక్కర్ మాత్రం నేనే కొనుక్కున్నాను ఇక్కడ. ఇది నాకు అరౌండ్ 1,500 రూపాయలు పడింది. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇంకా చిన్న చిన్న వస్తువులు ఏవైతే మిస్సింగ్ ఉన్నాయో అవి కొనుక్కున్నాను అనమాట. అండ్ అన్నీ ఇచ్చారు గైస్ వీళ్ళైతే. నేను అనుకోలేదు, అన్నీ నేనే తెచ్చుకోవాలనుకున్నాను. బట్ నేనేం తెచ్చుకోలేదు, అన్నీ ఇక్కడ దొరుకుతాయిలే అనుకున్నాను. బట్ వీళ్ళే చాలా వరకు మనకైతే ఇచ్చేసారు. అంటే అన్ని ఎయిర్బిఎన్బిలో ఉంటాయో ఉండవో నాకే తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం బుక్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలీదు. సో చిమ్నే ఉంది. అండ్ పైన మొత్తం లైక్ మసాలాలు అన్నీ ఇచ్చారు గైస్ వండుకోవడానికి. అంటే సో ఒక ఎయిర్బిఎన్బి గెస్ట్ వస్తే ఏమేమి యూజ్ అవుతాయో అన్నీ ఇచ్చేసారు. ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఫ్రిడ్జ్లో పాలు ఇచ్చారు, ఇంకా బాటిల్స్ ఇచ్చారు. నాకైతే అంటే బాగుంది. అంటే వేరే ఈ రివ్యూస్ కూడా చూశాను, బాగుంది. సో ఎవరైనా బయట మనకి కాలింగ్ బెల్ కొట్టినా మనం ఇక్కడ మాట్లాడచ్చు. సో టాక్, కీ, బెల్ అన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి ఇది లైక్ ఒక్కొక్క రూమ్కి సపరేట్ వైఫై సిస్టమ్. అంటే నేను ఉండేది రెసిడెన్షియల్ బిల్డింగ్ అనమాట. సో రెసిడెంట్స్ మాత్రం ఉంటారు, హోటల్ కాదు ఇది. ఓకేనా? సో అన్నీ ఇచ్చారు గైస్. అండ్ ఇది బాత్రూమ్. ఓకే, అండ్ ఇప్పుడే స్నానం చేశాను. సో టబ్ ఇచ్చారు, బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ ఇది ఆన్ చేస్తే స్టవ్ ఆన్ అవుతుంది, ఇందాక ఆన్ చేశాను. సో లెట్స్ గో టు లివింగ్ ఏరియా. చిన్నగానే ఉంటాయి రూమ్స్, కానీ బాగా కాస్ట్లీ. సో మీకు చూపిస్తాను. ఇక్కడ షూస్, చెప్పులు పెట్టుకోవడానికి ఇది ఇచ్చారు. అండ్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, ఏదో పనికి వస్తాయిలే అని. సో కొన్ని తెచ్చుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ మనకి మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ కబోర్డ్స్లో కూడా హెయిర్ డ్రయరు, ఐరన్ మిషన్ అన్నీ ఇచ్చారు. లైక్ చాలా ఇచ్చారు. లోపలన్నీ బట్టలు ఎడాపెడ పెట్టేశాను కాబట్టి చూపించట్లేదు. సో అండ్ ఇది మన సోఫా ఏరియా. అండ్ సోఫాలో కూర్చొని మనం ఇలా టీవీ చూడొచ్చు. ఓకే, సో బాగుంది. అండ్ ఇది బెడ్రూమ్ ఏరియా. సో బెడ్ మాత్రం చాలా మెత్తగా ఉంది గైస్. ఒక్కసారి పడుకుంటే ఇంకా నిద్రలోకి వెళ్ళిపోవడమే. నేను స్టార్టింగ్ వచ్చిన రోజు అండ్ లైక్ నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 5కి
నేను ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళాను, మార్నింగ్ నైట్ 8 PM వెళ్ళాను. అండ్ నాకు బోర్డింగ్ పాస్ ఎప్పుడు ఇచ్చారు తెలుసా, 1:30కి ఇచ్చారు. అప్పటిదాకా బయటే కూర్చున్నాను. ఇంకా అంటే సెక్యూరిటీ చెక్ లోపలికి వెళ్ళడానికి లేదు, అన్నం ఏం తినలేదు. లోపల 1:30కి వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇస్తే 2ంటికి లోపలికి వెళ్ళి 2:30కి లాంజ్లో ₹2 పెట్టి లాంజ్లో ఫుడ్ తినేసి ఇంకా తిరిగేసి కరెన్సీ కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని అప్పుడు ఆ టైం అయిపోయింది. 4:30కి బోర్డింగ్ స్టార్ట్ చేశారు. 5కి ఎక్కేసాను, పడుకున్నాను. ఇంకా మనం 8 కల్లా దుబాయ్లో ల్యాండ్ అయిపోయాం, షార్జా ఎయిర్పోర్ట్లో. ఇమిగ్రేషన్ ఉంటుంది అన్నమాట. అంటే సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి స్మార్ట్ ఏదో ఉంటుంది, బట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి సపరేట్ ఉంటుంది. అది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అది అయిపోయిన తర్వాత బయటకు వస్తే ట్యాక్సీలు ఉంటాయి. ట్యాక్సీ ఎక్కేసి మీరున్న అడ్రస్ చెప్తే వాడు దింపేసి, మీ దగ్గర కార్డు ఉంటే కార్డు, క్యాష్ ఉంటే క్యాష్తో పే చేయండి. బట్ నేనే రికమెండ్ చేస్తానంటే కార్డుతోనే పే చేయండి. ఎందుకంటే క్యాష్ని మీరు ఇక్కడ విత్డ్రా చేసుకున్నా, ఎక్కడ విత్డ్రా చేసుకున్నా చాలా హై పడిద్ది. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది, 29-30. అంటే 29-30 రూపీస్కి ఒక్క దినం వచ్చింది. కానీ అదే మీరు డైరెక్ట్ పే చేస్తారనుకోండి, మార్కెట్ రేట్ 26 ఉందనుకోండి, సపోజ్ 27 ఛార్జెస్ కలిపి 27.5 28 అలా పడుతుంది. అదే బెస్ట్. అండ్ ఇదేంటిరా బాబు ఇంత గ్యాడ్జెట్ అనుకున్నాను, ఎప్పుడు ఇదేంద్రా బాబు అనుకున్నాను. బట్ ఇది ఓకే, ఫ్లోర్ క్లీనర్ ఇది. అండ్ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వర్క్ స్పేస్ ఇచ్చారు, ఐరన్ చేసుకోవడానికి ఆ టేబుల్ ఇచ్చారు, అండ్ ఇక్కడ తయారవడానికి ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ నేను ఈ ఫోన్ ఇక్కడే కొన్నాను, నాకు 20,000 తక్కువ పడింది. ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. అండ్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అర్థం కావట్లేదు ఏంటి అని, అంటే అది గుడ్డ లేదా సన్న, ఐ డోంట్ నో. మీకేం అర్థమైందో కింద కామెంట్లో చెప్పండి గైస్. సో ఇదైతే మన మినీ రూమ్ టూర్ అన్నమాట. అండ్ ఎవరైనా దుబాయ్ వస్తున్నా పాస్పోర్ట్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే. అండ్ రూమ్లో కూడా ఎమర్జెన్సీ ఇచ్చేసారు. ఇది మొత్తం లైక్ సేఫ్ అన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ బాల్కనీ. ఇప్పుడు బాల్కనీ వ్యూ చూపిస్తాను, షాక్ అయిపోతారు. లెట్స్ ఓపెన్ బాల్కనీ డోర్. సో ఇది నా బాల్కనీ గైస్. అండ్ ఇక్కడ మనం కూర్చొని కాఫీ తాగొచ్చు. అసలు ఇది వ్యూ కాదు గైస్, ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్సే. ఈ వ్యూ కాదు. ఇప్పుడు కెమెరా కొంచెం టర్న్ చేస్తే ఈ వ్యూ చూడండి ఎలా ఉంది, మామూలుగా లేదు కదా. జీటీఏ గుర్తొస్తుందా? అండ్ ఇక్కడ చూడండి బుర్జ్ ఖలీఫా. సో ఇక్కడ నుంచి నాకు బుర్జ్ ఖలీఫా ఒక 30 minutes వాక్. అంటే ఇంకా వెళ్ళలేదు బుర్జ్ ఖలీఫాకి, వెళ్ళినప్పుడు రికార్డ్ చేస్తాను. సో ఇక్కడన్నీ ఎక్కడ చూసినా ఇమార్ బిల్డింగ్స్, డామాక్ బిల్డింగ్స్ ఇవే ఎక్కువ కనబడుతున్నాయి. సో వీళ్ళే బిగ్ ప్లేయర్స్ రియల్ ఎస్టేట్లో, డెవలపర్స్లే. సో మొత్తం ఇలా ఉంటుంది. అండ్ కింద చూపిస్తాను స్విమ్మింగ్ పూలు. సో రాత్రి 7:15 అవ్వగానే ఇక్కడ బుర్జ్ ఖలీఫా షో జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫ్రీగా చూడొచ్చు. అంటే లైట్లు కనబడతాయి, బాగుంటుంది ఇక్కడ నుంచి షో చూడడానికి కూడా. బట్ అంత క్లారిటీగా కనపడదు. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం మంచిగా చూద్దాం అన్నమాట. ఇలా ప్రశాంతంగా కూర్చొని మనం అక్కడ వ్యూ చూడొచ్చు, బుర్జ్ ఖలీఫాని చూడొచ్చు. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు. ఎలా ఉంది గైస్ ఈ వ్యూ మాత్రం కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఈ వ్యూ ఎలా ఉందో. సో మన రూమ్ అయితే చాలా నీట్గా పెడుతున్నాను. అండ్ ఒక్కసారి డోర్ వేసిన తర్వాత మీకు ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఈ రూమ్ వచ్చేసి నేను 14 daysకి బుక్ చేసుకున్నాను. అండ్ 14 daysకి నాకు వచ్చేసి 63,000 పడిందన్నమాట. సో దుబాయ్లో అకామిడేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే. ఎక్కడికి వెళ్ళినా మీకు ఎక్స్పెన్సివ్. షార్జా అయినా ఎక్స్పెన్సివే, దుబాయ్ అయినా ఎక్స్పెన్సివే. అండ్ దుబాయ్ అంటే కంట్రీ అనుకున్నారు, జస్ట్ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. దుబాయ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ స్టేటు. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే హైదరాబాద్. సో హైదరాబాద్లో ఎలా అయితే ఏరియాస్ ఉంటాయో, జియాగూడ, ఒప్పగూడ, జూబ్లీ హిల్స్ అలా ఏరియాలు ఉంటాయో ఇక్కడ కూడా దుబాయ్లో ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉండేది బిజినెస్ ఏరియా. ఓకే. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయి.
ఎక్కువ రెసిడెన్షియల్ కంపెనీస్ అవి ఉంటాయన్నమాట. సో అందుకనే నాకు 63,000 పడింది. అండ్ ఇప్పుడు నేను వేరే ఇల్లు కూడా వెతుక్కోవాలి 1 మంత్ కోసం. ఎందుకంటే నేను 60 డేస్ టూరిస్ట్ వీసా మీదకి వచ్చాను. 60 డేస్ టూరిస్ట్ వీసా మీద నేను ఇమిగ్రేషన్ కౌంటర్లో ఎన్ని రోజుల కోసం వెళ్తున్నావు బాబు అంటే 60 డేస్ అన్నాను. ఇలా చూశాడు, 60 డేస్ ఎందుకు అన్నాడు. అంటే నేను టూరిస్ట్ వీసా మీద అదే టూరిస్ట్గా నీకు 60 డేస్ ఎందుకు అన్నాడు. అంటే నేను టూరిస్ట్ని తిరగాలంటే నువ్వేం చేస్తావు అంటే, నేనేదో చేసుకుంటా కంటెంట్ అంటే మార్కెటింగ్ చేసుకుంటానంటే, మరి నువ్వు టూర్కి వెళ్ళిపోతే మరి బిజినెస్ రన్ అవ్వదుగా అంటే, టీం ఉందంటే మరి టీంని మేనేజ్ చేయదా అని చాలా క్వశ్చన్స్ అడిగాడు. నాకు క్యాపబిలిటీ ఉంది, మేనేజ్ చేస్తానంటే అప్పుడు స్టాంప్ వేసి ఇలా అని స్టాంప్ వేసి ఇచ్చాడనమాట. సో అక్కడ ఒక రీజన్ అంటే ఎక్కువ రోజులు అంటే అలా అడుగుతారు, నార్మల్ 14 డేస్ 10 డేస్ అంటే ఏం అడగరు. అండ్ ఇప్పుడు ఈ ఇంటిని కొన్ని రోజుల్లో నేను ఖాళీ చేయాలి అండ్ వేరే ఇల్లు కోసం వెతుకుతున్నాను. రేపు ఫ్రెండ్ రమ్మన్నాడు. సో మనమైతే రేపు వెళ్ళి అక్కడ ఏరియా ఏంటి, లైక్ ఇల్లు ఎలా ఉంది మొత్తం చూసి అసలు రేట్ ఎలా ఉందో కూడా చూడాలి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఎవరో బుక్ చేసేసుకున్నారు. సో నేను బుక్ చేసుకోలేను అంటే లేదు, మనం కూడా తిరగాలి. అంటే ఈ ఏరియాలో ఉన్నాం, నెక్స్ట్ మంత్ వేరే ఏరియాలు ఉంటే లైక్ దుబాయ్ అర్థమవుతుంది, ఏరియాస్ ఎలా ఉంటాయి, అక్కడ ఎలా ఉంటారు, ఏం రన్ అవుతుంది మొత్తం మనకు తెలియాలి. సో చూద్దాం, తిరుగుదాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏరియాకి వెళ్తామో చూడాలి. సో అది గైస్ ఈ మినీ హోమ్ టూర్. మీకైతే ఈ హోమ్ టూర్ బాగా నచ్చిందని అయితే ఆశిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది మన దుబాయ్ ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ కింద కామెంట్ చేయండి. అండ్ సజెషన్స్ ఇవ్వండి, దుబాయ్లో మనం ఎక్కడెక్కడ తిరుగుదాం, ఎక్కడెక్కడ వ్లాగ్స్ చేద్దాం అన్నీ లైక్ సజెషన్స్ అయితే ఇవ్వండి, నాకు కూడా కొత్త. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.